మీ గురించి ఫోన్లు వచ్చినప్పుడు మీకు సమాచారం ఇచ్చి మీ వస్త్రాలు కప్పలేదా? మిమ్మల్ని రచ్చ చేసామా? ఎప్పుడన్నా మిమ్మల్ని బయటికి లాగామా? సందు దొరికిందని వీడియోలు పెట్టామా? దైవజనులు షాలేం రాజు గారు నేర్పించింది నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన మినిస్ట్రీ యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎన్నోసార్లు సంఖ్యలు వేసి వెనక్కి లాగాడండి. లేకపోతే ఇంతకంటే దారుణంగా అప్పుడే మాట్లాడేవాడు. సత్యము లెక్క చేయలేవాడు. అంటే యుద్ధానికి వెళ్తే ప్రాణాలు పోతాయి అనుకున్నవాడు యుద్ధానికి వెళ్ళలేడు, యుద్ధంలో జయించలేడు. వాడు యుద్ధ వీరుడే కాదు. అలాగే సత్యం కోసం పోరాడుతున్నాము, పరువు పోయిద్దేమో, అప్పుడు కామెంట్లు పెడతారేమో, ఎందుకులే ఉందాం అనుకున్నవాడు సత్య సంబంధి కాలేడు. సత్యం పక్షాన్ని గలం ఇప్పలేడు. వాడు సత్య సంబంధే కాదు, చెత్త సంబంధి వాళ్ళంతే. ప్రాణం పోయినా, పరువు పోయినా, తప్పుడు ప్రచారాలు చేసినా వాటన్నిటినీ నా దేవుడు తిప్పి కొట్టి అంతకంటే అందరం ఎక్కించగలిగిన సమర్థుడు. నేను నమ్మిన దేవుడు. సత్యం కొరకు పోరాడతాం, సత్యం పక్షాన్ని నిలబడతాం, అసత్య సంబంధాలు ఎదిరిస్తాం, అవసరమైతే సత్యం కొరకు ప్రాణాలు ఇస్తాం.